లిక్కర్ స్కామ్‌లో కటక్‌కి లేడీ అంటూ లిక్కర్ స్కామ్ జరిగింది ఏపీలో. మద్యం వ్యాపారం నుంచి ముడుపులు వసూలు చేసి దాచింది హైదరాబాద్‌లో. లిక్కర్ మాఫియా దాచిన నోట్ల కట్టల బాక్సుల్లో 4 ఒరిస్సాలోని కటక్ చేరాయి. ఓ కటక్ కీ లేడీ తన ప్రియుడితో కలిసి 6 బాక్సులు కొట్టేసింది. కానీ వీటిలో 2 హైదరాబాద్‌లో తన ప్రియుడి మిత్రుడు కాజేశాడు. గత జగన్ ప్రభుత్వంలో జరిగిన లిక్కర్ స్కామ్‌లో వెరైటీ దోపిడీ ఇది. మద్యం ముడుపులు వసూలు చేసిన రాజకేశిరెడ్డి గ్యాంగ్‌లో సైమన్ ప్రసన్ కీలక వ్యక్తి. అతడి బామ్మర్ది మోహన్ బామ్మర్ది అనిల్, అతడి సన్నిహితురాలు రషీత. కటక్ మరో ప్రియుడు ఇర్షాద్ అహ్మద్. మోహన్ ఇంట్లో దాచిన నోట్ల కట్టలను రషీత, ఇర్షాదులు కలిసి కొట్టేశారు. సినీ ఫక్కీలు ఎన్నో పాత్రలు తెరపైకి వస్తూ ట్విస్టుల మీద ట్విస్టులతో ఈ దోపిడీ కథ సాగింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. డైరెక్ట్గా డబ్బులు పట్టుకోండి అయ్యా బాబు అంటే పట్టుకోవడం కుదరట్లేదు. కోర్టు కూడా ఆ కేసుని అదే సీరియస్గా తీసుకోవట్లేదు. కాబట్టి ఇప్పుడు కొత్త కథలు అల్లుతున్నారనమాట. జగన్ అప్పుడు అధికారంలో ఉన్నాడు. జగన్ మనుషులే ఇదంతా కుంభకోణం, ఈ డబ్బులన్నీ జగన్వే రాజకేశిరెడ్డి అన్నారు. ఈ కట్టలు లేకపోతే డబ్బాలు ఎత్తుకుపోతే చూస్తూ ఊరుకుంటాడే జగను? లేకపోతే తెప్పించుకోకుండా ఉంటారా? వాళ్ళు ఒరిస్సాలో ఉంటే ఏంటి, అమెరికాలో ఉంటే ఏంటి? వాళ్ళు ఆస్తులు కూడా కొనేసుకున్నారట, జగన్ మాత్రం తీసుకురాలేదట. ఏమైనా మనం ఎలాంటి కథలైనా అల్లుకోవచ్చు. కనీసం తడికల్లాగా అల్లుతున్నారు వీళ్ళు. కాబోతే అది ఇటకల్లాగా అల్లు ఉండాల్సింది, మంచి గోడలాగా కట్టాల్సి ఉంది. కాబట్టి తడికల్లాగా అల్లుతున్నారనడానికి సాక్ష్యం ఇది. కాకపోతే 2